గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసరికి మేము తిరుపతికి వెళ్తున్నాము స్వామి దర్శనానికి. ఇదంతా అన్ప్లాన్డ్, చాలా సడన్గా జరుగుతుంది. టికెట్స్ కూడా 300 టికెట్ కాదు, అది అయితే మనం ముందు బుక్ చేసుకుంటాం, ప్లాన్గా ఉంటుంది. అది కాదు, ఇది వేరేది అనమాట దర్శనము. ఆ డీటెయిల్స్ అన్నీ నేను మళ్ళీ చెప్తాను, ఎందుకంటే నాకు కూడా అంత క్లియర్గా తెలియదు. అవన్నీ నేను కనుక్కొని క్లియర్గా చెప్తాను. దర్శనం కూడా ఇప్పుడు ఎలాంటి దర్శనం, ఏం దర్శనం కూడా నాకు తెలియదు. ఆ ఫ్యామిలీ మొత్తం అందరం వెళ్తున్నాము. సో ఇప్పటికైతే నేను రెడీ అయిపోయాను. ఇలా హెడ్ బాత్ చేసేసి స్నానం అంతా అయిపోయింది. ఇంకా వెళ్ళి కుకింగ్ కూడా టిఫిన్ అయిపోయింది. సో ఇప్పుడు ఏంటంటే నేను కొంచెం నా లగేజ్ ప్యాక్ చేసుకోవడం ఉండిపోయింది, పెండింగ్ ఉండిపోయింది. నేను చేశాను కానీ కొంచెం ఓపికలేక వదిలేసాను. ఇంకా ఆ పెండింగ్ వర్క్ కంప్లీట్ చేసేసి నెక్స్ట్ ఉండిపోయే వాషింగ్ మిషన్లో ఏం చెప్తాంలేండి గాయస్, ఈ బెంగళూరు కదా అసలు చచ్చిపోయాను. 2 వీక్స్ అవుతుంది ఎండ చూసి. ఈరోజు బాగుంది ఎండ, అమ్మాయి అనుకుని ఇదిగో చెట్టు ఎండలోనే ఆరబెట్టుకుందామని వచ్చా. ఆరబెట్టుకుంటున్నాను నేను బట్టలు ఆరబెట్టినట్టు ఈ చెట్టుని. ఆ బట్టలు కూడా వేసేసి రేపు నైటే, అంటే రేపు నైట్కి రిటర్న్ వచ్చేస్తామన్నమాట. సో అంత పెద్ద ఇబ్బంది ఏం కాదు, బట్టలు ఆరేసేసి వెళ్ళేసి వచ్చేస్తాము. బస్సు వచ్చేసరికి ఇక్కడ 3:50కి ఉంది. అంతలోపలే నాకు ఇంకొక వర్క్ ఏంటంటే ఆఫీస్ వర్క్ ఇన్కంప్లీట్ అనమాట నా టాస్క్ ఒకటి. దాన్ని కూడా ఒక సెట్ చేసేసి ఏదో ఒకటి దానికి అప్డేట్లు ఇవ్వడం, అది కొంచెం వర్క్ ఉందా చేసేసుకొని ఇంకా రెడీ అయిపోయి స్టార్ట్ అవుతాము ఈరోజు ఈ బ్లాగ్. సో ఈ బ్లాగ్ మొత్తం వచ్చేసరికి తిరుపతి ట్రిప్ అనమాట. ఎలా వెళ్తున్నాం, ఎలా జరుగుతుంది, ఆ దర్శనం ఏంటి, అది కూడా డీటెయిల్స్ ఇస్తాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఇక్కడ వచ్చేసరికి నాకు డార్క్ సర్కిల్స్ ఎక్కువ అయిపోతున్నాయి ఈ మధ్య, కొంచెం స్క్రీన్ టైం ఎక్కువ అయిపోతుంది కాబట్టి. అండ్ నేనైతే ఇలా పూజ చేసేసాను ఈరోజు. సో ఇంకా మనము బ్రేక్ఫాస్ట్ చేసేసుకుందాం. ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్ అయిపోయి టైం 2 అయిందనమాట, 2 PM. నేను యాక్చువల్లీ రికార్డ్ చేశాను నా వాయిస్, బట్ క్లియర్గా లేదని చెప్పి నేను మళ్ళీ ఇలా వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. సో నా దగ్గర చాలా తక్కువ టైం ఉంది. అప్పుడు జస్ట్ రెడీ అయిపోయి లగేజ్ ప్యాక్ చేసుకోవడని అన్నీ ఒకసారి చెక్ చేసుకోవడమే, కానీ చాలా తక్కువ టైం ఉంది. సో ఇది నా డైలీ రొటీన్ అనమాట. ఇంకా నేను డైలీ యూజ్ చేసే ప్రోడక్ట్స్ కూడా ఇవే. సో మనకి ఇక్కడ నుంచి వెళ్ళడానికి కరెక్ట్గా ఒక 20 or 40 minutes పడుతుంది, ట్రాఫిక్ బట్టి అనమాట. మనము ఒక 1 hour ముందే బయలుదేరితే బెటర్ అని చెప్పేసి స్టార్ట్ అయిపోదాం అనుకుంటున్నాను. కానీ ఇప్పుడు వచ్చేసరికి కిచెన్కి మీటింగ్ జరుగుతుంది. నేనైతే రెడీ అయిపోతున్నాను. ఆ మీటింగ్ టైంకి అయిపోతే ఓకే, లేదంటే రష్ అవ్వాల్సి ఉంటుంది. ఇది ఈ దర్శనం గురించి వచ్చేసరికి చెప్పాను కదా, ఇది 300 రూపీస్ దర్శనం కాదు. ఇది వచ్చేసరికి ఏంటంటే మనము విఐపి బ్రేక్ దర్శనం అనమాట. ఇది ఆల్మోస్ట్ తెలిసి ఉంటుంది దర్శనంలో ఉంది, కానీ దీనికి ఏమేమి కావాలి, దీని బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేది నేను మీకు డీటెయిల్గా చెప్తాను. అండ్ ఇవన్నీ నేను ఇంకా ప్యాక్ చేయలేదు అనమాట, ఇవన్నీ చేసేస్తున్నాను. ఇది వచ్చేసరికి ఎక్స్ట్రాగా ఒక బ్యాగ్ పెట్టుకున్నాను, బికాజ్ తిరుమలలో చెప్పులు వేసుకుని నడవకూడదు అని చెప్పి ఇది ఒక బ్యాగ్ పెట్టుకున్నాను స్లిప్పర్స్కి. అండ్ ఇది నా హెయిర్ స్టైల్. అండ్ నేనైతే ఇలా రెడీ అయిపోయాను. ఇంకా స్టార్ట్ అయిపోవడమే. ఇంకా ఇప్పుడు నేను క్యాబ్ బుక్ చేశాను అనమాట, యాక్చువల్లీ ఆటో బుక్ చేశాను. అది వచ్చేసరికి నాకు బుక్ చేసిన ప్రైస్, వాళ్ళు మళ్ళీ ఎక్కిన తర్వాత అడిగిన ప్రైస్ చాలా డిఫరెన్స్ అడిగారు. వాళ్ళకి చాలా తక్కువ ఉంది ఆన్లైన్లో, ఓలాలో అనమాట బుక్ చేసింది. సో మళ్ళీ అదొక 5 minutes డిస్కషన్ జరిగింది, అదొక డిలే అనమాట. సో మనం వచ్చేసరికి ఇప్పుడు కేఆర్పురము వినాయకుడి గుడి ఆపోజిట్లో ఉండే బస్ స్టాండ్ దగ్గర ఉన్నామన్నమాట. మనకి పికప్ పాయింట్స్ ఉంటాయి కదా, మన దగ్గరలో ఉన్న పికప్ పాయింట్ ఇదే. మనం బుక్ చేసుకున్న బస్ వచ్చేసరికి ఐరావత్ క్లబ్ క్లాస్ 2 అనమాట. చాలా బాగుంది బస్ అయితే, కంఫర్ట్ కానీ చాలా ఈజీగా ఉంది జర్నీ అంతా. సో నేనైతే కంఫర్ట్గా స్లిప్పర్స్ కూడా రిమూవ్ చేసి రిలాక్స్గా కూర్చున్నా. ట్రాఫిక్ అయితే టూ మచ్ గైస్. ఆ రోజు చాలా ట్రాఫిక్ ఉంది. నేను చాలా లేట్ అయిపోతుందేమో అనుకున్నా, బట్ బస్ ఆన్ టైం అనమాట తిరుపతికి. అండ్ ఇప్పుడు ఈ దర్శనం గురించి మాట్లాడితే ఐఎమ్ టూ ఎగ్జైటెడ్, బికాస్ ఎందుకంటే నార్మల్గా 300 టికెట్ లేదా ఫ్రీ దర్శనం అంటే దర్శనం ఆ రష్ దానికి నేను ఎక్కువ భయపడేదాన్ని. కానీ ఇది వచ్చేసరికి
విఐపి బ్రేక్ దర్శనం కదా, ఖచ్చితంగా బాగా ఉంటుంది, బెటర్ దర్శనమే జరుగుద్ది అని నాకు బాగా కాన్ఫిడెన్స్ ఉంది. కానీ ఎంత బాగా జరుగుద్ది, ఎలా ఉంటుంది అనే ఒక్క ఎగ్జైట్మెంట్ అనమాట. ఎందుకు ఇంత అంటే, నేను ఆల్రెడీ బీటెక్ సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు నేను తప్పించిన ఫ్యామిలీలో అందరూ మా బాబాయ్ అనమాట. మా బాబాయ్ వచ్చేసరికి గవర్నమెంట్ ఎంప్లాయీ. ఆ పొజిషన్ వాళ్ళకి ఒకసారి గవర్నమెంట్ ఎంప్లాయీస్కి అప్పుడప్పుడు మనకి ఇలాంటి దర్శనాలు అవి ఇవి ఇస్తారనమాట, ఛాన్స్ ఇస్తుంటారు. సో అలాగా మా ఫ్యామిలీ, మా బాబాయ్ ఫ్యామిలీ ఆల్ దే గెట్ టుగెదర్ అండ్ వెళ్ళారు. వాళ్ళకైతే ఎక్స్ట్రాడినరీ దర్శనం జరిగింది. ఇప్పుడు కూడా మా ఫ్యామిలీ అందరూ అంటారు అలాంటి దర్శనం మళ్ళీ జరగదని. ఎందుకంటే సెకండ్ ద్వారం ఉంటుంది కదా, స్వామివారి సెకండ్ ద్వారం దగ్గరికి వెళ్ళి వాళ్ళు దర్శనం చేసుకోవడం జరిగింది. సో సేమ్ అలాంటి దర్శనమే ఉండొచ్చు అని అనుకుంటున్నాను. ఒకవేళ అలా కాకపోయినా సరే ఇట్ విల్ బి గుడ్ అండ్ బెటర్ దర్శనం. ఎందుకంటే ఆ రష్ కానీ అది ఉండదు, మంచిగా కాన్సన్ట్రేషన్తో స్వామిని చూసుకోవచ్చు అనుకున్నా. అండ్ ఇక్కడ వచ్చేసరికి మనకి ఈ నైట్ ఇలాగా డిన్నర్ కాపారు. రియల్లీ గైస్, నేను ఇన్ని బస్సు ఎక్కాను కదా, ఈ హోటల్ ఫుడ్ చాలా బాగుంది, చాలా టేస్టీగా ఉంది. అండ్ చూసారు కదా మూన్ ఎంత బాగున్నారో. అంతలోపల తిరుపతి వచ్చేసింది మనకి. ఇలా తిరుపతిని చూడగానే నాకు అయితే మైండ్లో ఒకటే ఒక స్ట్రైక్ అయింది, నా బీటెక్ డేస్. ఎందుకంటే నాకు నా బీటెక్ ఫ్రెండ్ ఉంది తిరుపతి నుంచి. ఐ విల్ ఆల్వేస్ రిమెంబర్ హర్ అన్నమాట. ఎప్పుడైనా సరే ఏదైనా బీటెక్ డేస్ గుర్తుకొస్తేనే నాకు తనే గుర్తుకొస్తుంటుంది. తిరుపతి రాగానే నాకు తనే గుర్తుకొచ్చింది చాలా బాగా. ఆ డేస్ కూడా బాగా రీక్యాప్ అయిపోయాయి నా మైండ్లో. సో వీ రీచ్డ్ తిరుపతి. ఒకసారి మీకు బస్ చూపిస్తున్నా ఎలా ఉంది అనేది. చాలా బాగుంది బస్సు అయితే. అండ్ మనల్ని డ్రాప్ చేసిన తర్వాత మేము చూపిస్తాను ఎక్కడ డ్రాప్ చేశారు మమ్మల్ని అనేది. అక్కడ కనిపిస్తుంది కదా సేమ్ స్ట్రైట్గా, అక్కడే మమ్మల్ని డ్రాప్ చేసింది. అక్కడ నుంచి ఇలా స్ట్రైట్గా రాగానే తిరుమల బస్సెస్ ఉన్నాయి, అన్నీ ఏసీ బస్సెస్. పర్ హెడ్ 110 రూపీస్ టికెట్ అనమాట. చాలా కంఫర్ట్ ఉంటుంది. ఇక్కడ వచ్చేసరికి ఇలాగా చూడండి, ఇతను ఫుల్ డ్రింక్ చేసేసి ఎక్కాడనమాట, నాన్ సెన్స్ చేస్తున్నాడు. సో ఇలాంటి వాళ్ళు ఉంటారు, బీ కేర్ఫుల్. సో ఫైనల్ వీఆర్ స్టార్టింగ్ టు తిరుమల. అంతలోనే మాకు లగేజ్ చెకింగ్కి వచ్చేసాము. ఇప్పుడు ఈ దర్శనం, విఐపి దర్శనం ప్రాసెస్ చెప్తాను. ఇప్పుడు మనం వచ్చేసరికి ఎమ్మెల్యే కానీ మినిస్టర్ కానీ ఇలాంటి వాళ్ళ దగ్గర నుంచి లెటర్ తీసుకొచ్చుకోవాలన్నమాట, రికమెండేషన్ లెటర్. దట్ మా సైడ్ నుంచి ఇంత మెంబర్స్ని, కౌంట్ ఆఫ్ ది పీపుల్ని మేము పంపిస్తున్నాము అని చెప్పి వాళ్ళు ఒక లెటర్ని పాస్ చేయాలి టీటీడీ వాళ్ళకి పాస్ చేసిన తర్వాత అక్కడున్న అంటే ఆ మినిస్టర్ వాళ్ళ పిఏ వాళ్ళు అక్కడ నుంచి చూసుకుంటారు. అది ప్రాసెస్ అయ్యి కన్ఫర్మ్ అయితే మనకి దర్శనం యొక్క మెసేజ్ వస్తుంది. మనకి ఏ పర్సన్ అయితే అప్లై చేశారో, అంటే మినిస్టర్ దగ్గరికి ఎవరైతే అప్రోచ్ అయ్యారో వాళ్ళ మొబైల్ నెంబర్కి కన్ఫర్మేషన్ మెసేజ్ వస్తుంది అనమాట. వన్స్ వాళ్ళకి ఇది వచ్చేసిన తర్వాత వాళ్ళు వచ్చేసరికి ఆ రికమెండేషన్ లెటర్ అది అంటే రికమెండేషన్ లెటర్కి ఒక నెంబర్ ఉంటుంది, ఐడి ఉంటుంది. దాంతో ఆధార్ కార్డ్స్ అన్నిటినీ సెండ్ చేయమంటారు. అంత ప్రాసెస్ ఉంటుంది, వాళ్ళు సెండ్ చేయాల్సినవి అవన్నీ మనం పంపించాలి. అదంతా అయిన తర్వాత మనము తిరుపతికి వెళ్ళి అవి చూపించి అక్కడ మీరు దర్శనం కావాల్సిన టికెట్స్కి మనీ కట్టి టికెట్స్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇంకా అకామిడేషన్ మళ్ళీ చెప్తాను ఇంకా నెక్స్ట్ ఏమేమి చేయాలి అనేది. అండ్ మనమైతే తిరుమలకి వచ్చేసాము ఇప్పుడు. ఇదే సిఆర్ఓ ఆఫీస్ అనమాట, ఫస్ట్ స్టాప్ అనమాట. తిరుమలకి రాగానే బస్ ఆగే ఫస్ట్ స్టాప్ సిఆర్ఓ ఆఫీస్. నెక్స్ట్ డే ఇది కంప్లీట్లీ నా ఫోన్ అయితే అప్పటికి డెడ్ అయ్యే స్టేజ్లో ఉంది. సో నేను ఇంకా రికార్డ్ చేయలేదు. అక్కడి నుంచి మేము అకామిడేషన్కి వచ్చేయడము, ఇంకా నిద్రపోవడము అన్నీ జరిగాయి. అండ్ నెక్స్ట్ డే మేము ఫోన్స్ కూడా అన్నీ లోపల పెట్టేసుకోవడం జరిగింది. సో నేను ఏది రికార్డ్ చేయడానికి లేకుండా పోయింది. నేను వెళ్ళిన రోజే నా ఫ్యామిలీ మొత్తం రీచ్ అయ్యారు. వాళ్ళు తీసిన పిక్స్ నేను ఇక్కడ మీకు చూపిస్తున్నాను. చాలా బాగుంది కదా లైటింగ్లో, అండ్ ఆ స్కై చూడని ఆ టైంలో బాగా వచ్చింది అసలు. అండ్ ఐ జస్ట్ వాంట్ టు షో యూ గైస్ అనమాట ఎలా వచ్చినాయి పిక్స్ అవి ఇవి అని. అండ్ ఆఫ్టర్ దర్శనం మేము ఇక్కడ టిఫిన్కి వచ్చాము. మాకు కంప్లీట్ దర్శనం వచ్చరికి 1 అవరే పట్టింది. ఆ ప్రాసెస్ అన్నీ అయిపోయి మేము వెళ్ళి 6కి మేము వెళ్ళింది, 9కి మేము బయటకు వచ్చాము. వెయిటింగ్ హాల్లో కూడా ఉన్నాం, కానీ ఏమీ అంత ఇబ్బందిగా అనిపించలేదు. దర్శనం చాలా బాగా జరిగింది. దర్శనం అయితే 3rd ద్వారం వరకు వెళ్ళాం దర్శనానికి. ఈ విఐపి దర్శనంలో, విఐపి బ్రేక్ దర్శనంలో 3rd ద్వారం వరకు పంపిస్తున్నారు. చాలా బాగా జరుగుతుంది దర్శనం అయితే, నో రష్, ప్రశాంతంగా ఉంటుంది. అండ్ ఇప్పుడు మేము తిరుమల నుంచి తిరుపతికి వచ్చేసాము అమ్మవారి దర్శనానికి.
మేమైతే ఇక్కడ క్యాబ్ మాట్లాడుకున్నాము, వెహికల్ మాట్లాడుకున్నాం అనమాట కిందికి రావడానికి. ఎందుకంటే మాకున్న కార్లో ఫుల్ అయిపోయాము, ఇంకా అవ్వట్లేదని మేము ఇలాగా సపరేట్గా మాట్లాడుకొని వచ్చాము. అండ్ ఇక్కడ ప్రైజెస్ అయితే కార్వి చాలా ఎక్కువే ఉంటాయి, డోంట్ ఎక్స్పెక్ట్. అండ్ మా ఫ్యామిలీ వాళ్ళు ఇక్కడ రీచ్ అయ్యేసరికి మాకు 1 అవర్ డిఫరెన్స్ వచ్చింది. సో మేమైతే అమ్మవారి ఎదురుగా ఉన్న కోనేరు దగ్గర ఇలా కూర్చొని కొంచెం వెయిట్ చేస్తున్నాం అనమాట. అండ్ ఇక్కడైతే నాకు చాలా బ్యూటిఫుల్ క్లిప్స్ అయితే దొరికాయి, నా షార్ట్లో చూస్తారు మీరు. అండ్ ఇంకా రిమైనింగ్ పార్ట్ చెప్తాను. ఆఫ్టర్ అకామిడేషన్ స్లిప్ వచ్చిన తర్వాత మీరు సిఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి తీసుకోవాల్సింది ఉంటుంది. అక్కడ వాళ్ళు ఏ రూమ్స్ అవైలబుల్ ఉంటే అవే ఇస్తారు. ప్లీజ్ ప్లాన్డ్ బిఫోర్ అనమాట. రూమ్స్ కోసం అయితే మనకి ఖచ్చితంగా బాగా దొరుకుతాయనే గ్యారంటీ ఉండదు. సో ఇక్కడికైతే మేము వెంటనే దర్శనం అవ్వగానే మేము బస్సు ఎక్కేసాము, ఉన్నది బస్సు. అలాగే ఇంకా లంచ్ చేసేసుకొని బస్సు ఆపిన ప్లేస్లో వచ్చేసాము. లంచ్ కూడా వాళ్ళు ఆపిన బస్సెస్, వాళ్ళు ఆపిన హోటల్స్ బాగున్నాయి, డోంట్ వరీ అబౌట్ ఇట్. సేమ్ ఎక్కడైతే మేము ఎక్కామో అదే స్టాప్ దిగిపోయాము. అండ్ దిస్ ఈజ్ ఆర్ తిరుపతి వ్లాగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.